హాయ్ హలో వెల్కమ్ టు రామ్నాథ్ థాట్స్. ఇవాళ సిరివెన్నెల గారి మరో పాట గురించి మాట్లాడుకోబోతున్నాం. కూలీ నెంబర్ 1 సినిమాలో కలయా నిజమా అనే పాట గురించి మాట్లాడుకోబోతున్నాం. అందులో పూర్తి పాట గురించి కాదు, ఒక లైన్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దానికి ఒక లింక్ కూడా దొరికింది. జస్ట్ అంటే నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. ఇది స్టాండర్డ్ నేను చెప్పడం లేదు. అయితే ఇదేంటంటే ఇందులో ఒక చరణంలో పాల ముంచిన నీట ముంచిన నీదయే అని ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్కి నాకు ఒక లింక్ దొరికిందనమాట. లింక్ మీన్స్ దానికి ఒక అనుసంధానం. అదేంటంటే ధూర్జటి కవి గారిది శ్రీకాళహస్తీశ్వర శతకం అని ఉంటుంది. అందులో ఒక పద్యంలో నాకు ఇలాంటి ఆ సెన్స్తోనే వచ్చే ఒక లైన్ కనిపించింది అనమాట. నీ రూపము దలంపగా తుదముదల్నే గాన నీవైనచో రారా రమ్మని అంచు చెప్పవు వృధారంభంబు లింకేటికిన్ నీరన్ముంపుము పాలముంపుమిక నిన్నే నమ్మినాడంజుమి శ్రీరామార్చిత పాదపద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర అంటారు. ఇందులో మూడో లైన్ మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. నీరన్ ముంపుము పాల ముంపుమిక నిన్నే నమ్మినాడం జుమి అన్నాడు. అంటే నీట ముంచిన పాల ముంచిన ఇక నీదయే అని చెప్పడం అనమాట. ఇక్కడ ఏంటంటే శివుణ్ణి శంకర్ని ఉద్దేశిస్తూ ధూర్జటి గారు రాసింది. అయితే ఇదే ఇన్స్పిరేషన్తోని, అంటే ఇది ఇన్స్పిరేషన్ అని అనట్లేదు, అంటే ఇదే అర్థం వచ్చేలా కూలీ నెంబర్ 1 సినిమాలోని ఈ పాటలో పాల ముంచిన నీట ముంచిన నీదయే అని రాశారనమాట. అయితే దీనికి ఇది ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ నేను అనట్లేదు, జస్ట్ నాకు అనిపించింది, చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది సందర్భం వేరే అయి ఉండొచ్చు, కానీ ఆ వాడిన పదాలు ఆ భావం మాత్రం ఒకటే అనిపించింది. అంటే జనరల్గా ఇదే అని కాదు, ఇదే ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే నెత్తిన పాలు పోయడం అని ఒక నానుడు ఉంటుంది మన తెలుగులో. అదేంటంటే మంచి పాజిటివ్ సైన్ అనమాట. అది నెత్తిన పాలు పోయడం అంటే ఒక వరం ఇవ్వడం లాగట. సో పాల ముంచిన, ఆ ముంచేది పాలల్లో అయితే ఇంకా మంచిదే అనే ఒక పాజిటివ్ సెన్స్ కూడా ఉంది. సో పాల ముంచిన నీట ముంచడం అంటే ఏంటంటే ఇంకా పూర్తిగా ముంచేయడం అని అర్థం. సో పాల ముంచడం అంటే ఒక వరం లాగా అన్నట్టు. సో పాల ముంచిన నీట ముంచిన నిన్నే నమ్మినాడం జుమి అని ధూర్జటి గారు రాసిన అదే లైన్ స్ఫూర్తితోని బహుశా సిరివెన్నెల గారు ఈ కూలీ నెంబర్ 1 సినిమాలోని ఈ పాటలో పాల ముంచిన నీట ముంచిన నీదయే అనే లైన్ రాసుంటారని నా అభిప్రాయం. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు రామ్నాథ్ థాట్స్. థ్యాంక్ యూ.